లక్కీ స్కూల్‌కి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తాను. ఇవాళైతే ఈ రొటీన్ అంతటితో పాటుగా బోనస్‌గా నాకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిసిందనమాట. ఏంటి అంటే మా హౌస్ హెల్ప్ ఇవాళ రాను అని చెప్పిందనమాట. ముందుగుండా చెప్పేస్తే నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. కానీ ఎప్పుడూ వాళ్ళు ముందు చెప్పరు. అప్పటికప్పుడు అది కూడా వాళ్ళేంటి ఇంకా రాలేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే అప్పుడు చెప్తారనమాట. ఇవాళ రానమ్మా అని చెప్పి. ఓకే. పోనీ ఒక్కరోజు కదా అని అనుకుంటే అలా అది 3 రోజులు అవుతుందనమాట. ఎప్పుడు ఇదే తంతు జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్. సో, నాకు ఎస్పెషల్లీ స్నానం అయిపోయిన తర్వాత ఈ అంట్ల గిన్నెలు ముట్టుకోవాలంటే ఏదో చికాకుగా ఉంటుంది. అదే ముందు చెప్పేసారనుకోండి మనకి ఎన్ని కావాలో అన్నే వాడుకుంటాం, లేదా ఎన్ని కావాలో అవి తోమి పెట్టుకుంటాం అనమాట. సడన్గా చెప్పేసరికి ఎంత చికాకు వస్తుందో, అందులోకి నేను షింక్ దగ్గర నుంచి యుటిలిటీలోకి మార్చుకుంటూ ఉండాలి కదా. మార్నింగ్ అయితే తను వచ్చి తోముతుంది అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే విష్ణు పడుకున్నాడు, వాడెక్కడ లేచి పడిపోతాడో అని భయం అనమాట. సో అందుకు మళ్ళీ షింక్లోకి కొంచెం కొంచెంగా దాన్ని పక్కన తెచ్చిపెట్టుకుని నెమ్మదిగా తోముకుంటూ ఉన్నానన్నమాట. నాకెప్పుడు ఇదే ప్రాబ్లం అండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో చెప్పండి. ఫస్ట్ అయితే బాల్కనీలో మొక్కలకి నీళ్ళు పోసేసి వచ్చేసాను. ఆ తర్వాత బట్టలన్నీ కూడా ఆరేసేసాను. ఆల్మోస్ట్ మార్నింగే ఆరేస్తాను. ఎవరైనా ఉంటే దాన్ని బట్టి నాకు కొంచెం లేట్ అవుతూ ఉంటుందేమో, కానీ మార్నింగే ఆరేయడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి కదా. ఇంకా మార్నింగ్ చేసిన రెసిపీస్ అవి ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న బౌల్స్లోకి తీసేసి మిగతావన్నీ కూడా తోమడానికి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇదంతా కూడా విష్ణు లేచేసరికి అయిపోవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా సౌండ్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత గ్రోసరీస్ అయితే బుక్ చేసామండి. అమెజాన్లో బుక్ చేసాము. ఇది ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాను, లేదు అంటే కిరాణా షాపులు ఉంటాయి కదా, అక్కడైనా తీసుకొస్తాము. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బట్టి రేటు బట్టి చూసుకుని బుక్ చేసుకుంటాం అనమాట. డీమార్ట్కి వెళ్ళడం చాలా తక్కువ మేమైతే. ఇంకా విష్ణు అయితే ఎంత మంచిగా హెల్ప్ చేసేస్తున్నాడు. ఇంకా ఉదయం అయితే గిన్నెలన్నీ తోమ పెట్టాను కదా, మధ్యాహ్నానికి కొంచెం ఎండుతాయి కదా, అప్పుడు సర్దుదామని అనుకుంటాను. కానీ ఈలోగా విష్ణు అయితే బెడ్రూమ్ నుంచి హాల్ వరకు మొత్తం అంతా పేరుస్తాడనమాట. వాడు బొమ్మల కన్నా కూడా వీటితోటే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వెంటనే నేనైతే సర్దేస్తున్నాను. ఇంకా కొన్ని అయితే ఆరలేదని చెప్పి అలా ఉంచాను. వీటిని అయితే పీకి పాకం పెడుతున్నాడు అనమాట. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.